ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 11ను పరిశీలిద్దాం. జ్ఞానాన్ని అందించే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క సార్వత్రిక మరియు వ్యక్తిగత స్వభావాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్స్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, ఎవరైతే నన్ను ఏ భావంతో ఏ విధంగా శరణు కోరుతారో నేను వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను. ఎందుకంటే మనుష్యులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. భగవంతుడు ఒకే రూపంలో ఉంటాడని కాకుండా భక్తుని యొక్క భావాన్ని బట్టి స్పందిస్తాడని ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే భగవంతుని కరుణ అనంతమైనది మరియు పక్షపాతం లేనిది. మన ప్రార్థనలో ఎంత ఆర్తి, ఎంత ప్రేమ ఉంటే భగవంతుని అనుగ్రహం కూడా అంతే గాఢంగా ఉంటుంది. ఆయన మనల్ని ఒక స్నేహితుడిగా, గురువుగా లేదా బిడ్డగా మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే మన దగ్గరకు వస్తాడు. ఇది భగవంతునికి మరియు భక్తునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని తెలియజేస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కఠినమైన నియమాలని పాటించలేకపోతున్నామని నిరాశ చెందనవసరం లేదు. మన హృదయంలోని స్వచ్ఛమైన భావంతో భగవంతుని స్మరించుకుంటే చాలు. ఇతరుల భక్తి మార్గాలను విమర్శించకుండా అందరూ తమ తమ మార్గాలలో భగవంతుని వైపే పయనిస్తున్నారని గౌరవించాలి. మన పనులను దైవానికి అంకితం అనే భావనతో చేస్తే ఆ పనిలోనే మనకు దైవానుభూతి కలుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.